మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఈ దినమునికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరుకునే ప్రభా తండ్రి, మరి ఈ వాక్యం ధ్యానించుకుంటుండగా నాయన ప్రభా మీరే మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. తండ్రి, నన్ను సులువుగా మరుగుపరచమని మా ప్రభు నేసిన బ్రతమాల వినంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక, నేను పరిశుద్ధుడు అంశం చూడండి. అంశం ఏంటంటే ఈరోజు అంశం రానయ్యున్న రాజు. రానయ్యున్న రాజు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి వ్రాయబడి ఉన్నది. ఎస్, మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. కన్యక గర్భంలో జన్మించిన వాడు. ఆ జన్మించిన వారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి వ్రాయబడి ఉన్నది. అవును, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా, తన బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరిక. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపగా. మీకుండిన ఆశను అనుసరించి మీరు ప్రవర్తించొద్దు. అనేకమైన ఆశలు ఉంటాయి, కానీ దాన్ని బట్టి మీరు ప్రవర్తించొద్దు. అలా ప్రవర్తించగా మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. మిమ్మును పిలిచిన వాడు ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండండి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. మనకేముంది? తీర్పు ఉంది. మనకు తీర్పు ఉంది. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది. వారు చేసిన క్రియలను బట్టి, మనం చేసిన క్రియలను బట్టి మనకి తీర్పు అనేది ఉంది. కాబట్టి ఏం చేయాలి? పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కదా. తీర్పు ఉందని మీరు ప్రార్థన చేస్తున్నారు కదా. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము, పరదేశులు, మనం పరదేశులము. ఇక్కడ ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, పరదేశులం మనము. పరదేశులై ఉన్నంత కాలము ఎలా గడపాలి? భయముతో గడపండి. భయం లేదు. భయం ఉందా? లేదు. భయముతో గడపండి. భయముతో గడపండి. ప్రతి విషయంలో మీరు భయముతో గడపండి. మీరు బయటకి వెళ్ళినా వచ్చినా, ఇంట్లో ఏ పని చేస్తున్నా, ఏది చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా మీరు ఎలా ఉండాలి? భయముతో గడపండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనే భయముతో మీరు గడపాలి. చూడండి, ఒక అబ్బాయి టీచరు
ఆ అబ్బాయి స్టూడెంట్స్ అందరికీ ఏమి ఇచ్చిందంట, అరటిపళ్ళు ఇచ్చిందంట. మీరెవ్వరూ చూడకుండా వెళ్ళి అరటిపళ్ళు తింటారంటరా అందంట. అరటిపళ్ళు అందరూ వెళ్ళి ఆ పక్క ఆ పక్క ఈ వాళ్ళ ఎవరు చూడకుండా వెళ్ళి అరటిపళ్ళు తినొచ్చారు. కానీ ఒక అబ్బాయి మాత్రం తినలా, అరటిపండు తినలా. నువ్వెందుకు తినలేదు అంటే, దేవుడు చూస్తున్నాడు కదా టీచర్ అన్నాడంట. చూసారా, చిన్నపిల్లాడికి ఎంత జ్ఞానం ఉందో చూసారా. దేవుడు చూస్తున్నాడు కదా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడు కదా దేవుడు. నువ్వు దొంగతనంగా అటు వెళ్ళి ఇటు వెళ్ళి తినొచ్చినా మరి నువ్వు తిన్న అరటిపండుని దేవుడు చూడట్లేదా? ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలి? భయముతో గడపండి అంటున్నాడు. దేవుడు అంటే మనం భయభక్తులు మనం కలిగి జీవించే వారిగా ఉండాలి. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నంతకాలం మనము యాత్రికులము. కొంతకాలం ఉండి వెళ్ళిపోయే వాళ్ళమండి. కొంతకాలమే ఈ లోకంలో ఉండేది కొంతకాలమే. ఆ కొంతకాలం కోసం మనం ఎందుకు ఇష్టానుసారంగా మనం ఎందుకు జీవించాలి? ఆ కొంతకాలము ఏ టైం వస్తుందో మనకు తెలియదు. దేవుడు ఏ టైం మనకు నిర్ణయిస్తాడో మనకు తెలియదు. ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. దాని కొరకు మన ఇష్టానుసారంగా మనం ఎందుకు జీవించాలి? భయముతో గడపండి గడుపుతారా? భయముతో గడుపుతారా? అంటే ఫస్ట్ వన్ నేను ఏం చెప్పాను? అంశం ఏం చెప్పాను? రానయ్యున్న రాజు. మొదటిది ఏంటంటే పరిశుద్ధులుగా మీరు ఎలా ఉండాలి? జీవించాలి. పరిశుద్ధులుగా మీరు జీవించేవారిగా ఉండండి. కొంతమంది చూడండి, భర్తలు భార్యలు ఉంటారు. భార్య ఏం చేస్తుంది? ఇంట్లో పనులు చేసుకుంటుంది. భర్త ఎటు వెళ్ళాడో కూడా భార్యకు తెలియదు, ఏమి తెలియదు కదా. కాబట్టి భర్త కూడా ఎలా ఉండాలి? భయంతో గడిపేవాడిగా ఉండాలి. అదే భార్య కూడా ఎలా ఉండాలి? భయముతో జీవించేవారిగా ఉండాలి. నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి. ప్రార్థనా శక్తిని మనము కలిగి ఉండాలి. ఉందా ప్రార్థన ఉందా? రోజుకి 24 గంటలు అయితే 2.5 గంటలు దశమ భాగం 2.5 గంటలు. మరి మనము దశమ భాగాలు వెళ్ళి చర్చిలో ఇస్తున్నాం, మరి దేవునికి దశమ భాగం ఇవ్వటం లేదే. బైబిల్ చదవట్లేదే 2.5 గంటలు. ఒక పాట పాడట్లేదే, నువ్వు బైబిల్ చదవట్లేదే. 2.5 గంటలు దేవునికి కేటాయించాలి దశమ భాగం. అది ఇది చూడండి, దావీదు దానియేలు. దావీదు ఎంత భక్తిపరుడు. రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ఆయనకి ఎంత బలం ఉంది, ఎంత ధైర్యం ఉంది. దేవుడు ఇచ్చిన ధైర్యమే కదా ఆ గొలియాతనే చంపగలిగాడు, సింహాన్నే చంపగలిగాడు. గొర్రె పిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే సింహాన్ని, ఎలుగుబంటిని కూడా చంపగలిగాడు. ఆ ధైర్యము, ఆ బలము ఎలా వచ్చింది? ఆ దేవుడు ఇవ్వటం వల్ల కాదా? అవన్నీ ఇవ్వాలి అంటే, అవన్నీ మనం పొందాలి అంటే ఏం చేయాలి? మనము ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. అందరూ మరి చేస్తున్నట్లు మనం ఏమి మోకరించక్కర్లా. నువ్వు కూర్చొనున్నా ప్రార్థించుకోవచ్చు, కూర్చొని ధ్యానించుకోవచ్చు, నువ్వు పడుకుని కూడా ధ్యానించుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి? అన్నీ కూడా మోకాళ్ళ నొప్పులని ఇవన్నీ రకరకాలుగా ఉంటున్నాయి. కాబట్టి మోకరించలేకపోతున్నారు. కాబట్టి ఈ విధంగా కూర్చుని ప్రార్థించుకోవచ్చు. ఇక చూసినట్లయితే దానియేలు మరి రాజు శాసనం చేసినా కూడా
ఎవరికి ఎవరికి కూడా ప్రార్థించవద్దు, నాకు తప్ప ఏ దేవునికి ప్రార్థించవద్దు అన్నా కూడా, ఆ శాసనం తెలిసినా కూడా వెళ్ళి దేవునికి యెరూషలేము వైపు తలపెట్టి యెరూషలేము వైపు చూస్తూ మరి దానియేలు ప్రార్థించాడు. చూడండి, ఆ భయము, దేవుని యందు ఎంత భయం కలిగి ఉన్నారు దావీదు కానీ దానియేలు కానీ. రెండవది చూసినట్లయితే విశ్వాసం కలిగి ఉండాలి. లోకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనం చూద్దాం. చూడండి, ఏం కలిగి ఉండాలంట? విశ్వాసము కలిగి ఉండాలి. లోకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనం. చూడండి, 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ, 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది ఆ స్త్రీ. మరి అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవరి చేతన స్వస్థ నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఎంత విశ్వాసం చూస్తారా! ఆ విశ్వాసం ఆయనతో తిరుగుతూ, ఆయన అద్భుతాలు చూస్తూ, ఆయన ఆశ్చర్యకార్యాలు చూస్తున్న ఆ శిష్యులకు కూడా లేదు. మరి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. చూసారా, ఆయన వస్త్రములో కూడా స్వస్థత ఉంది, ఆయన ఉమ్మిలో కూడా స్వస్థత ఉంది, ఆయన వస్త్రములో కూడా స్వస్థత ఉంది, ఆయన నోటి మాటలో కూడా స్వస్థత ఉంది. కాబట్టి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, వెళ్ళినవాడా, జనసమూహముని కిక్కేసి నీ మీద పడుతున్నారు అనగా యేసు, ఎవడో నన్ను ముట్టానో నా ప్రభావము నాలో నుండి వెడలిపోయిందని నాకు తెలిసిందని నేను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ముందు సాగిలపడింది. సాగిలపడటం అంటే మొత్తం, అంటే ఆయన ముందు ఆ పాదాల ముందు పడుకుండిపోయింది. సాగిలపడి తాను ఎందు నిమిత్తమో ఆయన ముట్టెనో, వెంటనే తాను ఎలాగ స్వస్థపడేనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పింది. చూసారా, దీన్ని బట్టి ప్రజలందరికీ కూడా ఏం తెలిసింది? ఆయనలో ఏముంది? స్వస్థత. మరి ఆయనలో అద్భుతాలు చేసే శక్తి ఉందన్న విషయం ప్రజలందరికీ కూడా తెలిసింది. కాబట్టి వెంటనే తాను ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరూ ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దానివై పొమ్మని ఆమెతో చెప్పెను. కనుక మనం ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితానికి పునాది ఏమిటి అంటే విశ్వాసం కలిగి ఉండాలి. మనము ఏది వచ్చినా కూడా భయపడే వారిగా ఉండకూడదు, విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత 4వ చూసినట్లయితే ఆత్మల భారం కలిగి ఉండాలి. ఆత్మల భారము కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే,
9వ అధ్యాయము 19వ వచనము. నేను పౌలు భక్తుడు చెప్తున్నాడు, అందరి విషయము స్వతంత్రుడనై నన్ను ఎక్కువ మందిని సంపాదించుకుంటే అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. చూసారా, ఆయన దాసునిగా చేసుకున్నాడంట. అందరికీ దాసుడయ్యాడు. ఆయన దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకుంటూ యూదుల వలె ఉంటిని. యూదుల వలె ఉంటిని. ధర్మశాస్త్రమును లోబడిన వారిని సంపాదించుకుంటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడును కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడును. ఆయనను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనుడనైతిని. బలహీనులను సంపాదించుకుంటకు ఏం చేశాడు? ఎంత ఆత్మల భారం! బలహీనులను సంపాదించుకుంటకు ఎలా ఉన్నాడంట? బలహీనుడయ్యాడు. ఏ విధము చేతనైనా కొందరు రక్షింపవల్లని అందరికీ అన్ని విధముల వాడనైతిని. అంటే అందరినీ సంపాదించాలని, అందరి ఆత్మను సంపాదించాలని ఎలా ఉన్నాడంట? బలహీనుడనైతిని నేను అంటున్నాడు. ఆ విధముగా మనము అట్లనే ఉండాలి. ఆ విధంగా చూసినట్లయితే చూడండి, ఈ డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఈయన ఒక వ్యభిచారి వెంట పడేవాడు. అంటే వ్యభిచారం. అయితే ఆయన తల్లి మౌనిక ఎంతో ఏడుస్తూ ప్రార్థించేది. చివరికి ఆయనలో మార్పు కలిగింది. అయితే అదే రోజులో అదే వీధిలో నుంచి, ఆ వ్యభిచారి ఉన్న వీధిలో నుంచి ఆయన వెళ్తున్నప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఆ ఇల్లు దాటి వెళ్ళిపోతుంటే ఆ వ్యభిచారి ఉంది కదా, ఆమె మర్చిపోయాడేమో ఇల్లు అనుకుని లివింగ్స్టన్ అని పిలుస్తుంది. నేను లివింగ్స్టన్ కాదు, నువ్వు పిలవద్దు అని చెప్పి తను వెళ్ళిపోయాడు. చూసారా, ఆమె యొక్క ప్రార్థన ఫలితం చూసారా? ఒక వ్యభిచారిని మార్చగలిగింది. ఆమె యొక్క ప్రార్థన ద్వారా ఒక వ్యభిచారి అయిన లివింగ్స్టన్ని మార్చగలిగింది. తర్వాత చూసినట్లయితే ఇంకో లాస్ట్ వన్, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావాన్ని ఇక చూసినట్లయితే చూడండి, సెయింట్ ఫ్రాన్సిస్ అని జపాన్లో ఒక మీటింగ్ జరుగుతుంది. జపాన్లో ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక అతనికి క్రిస్టియానిటీ అంటే ఇష్టం లేదనమాట. ఈ యొక్క వాక్య సందేశం అని చెప్పడం అనేది ఇష్టం లేదు. అందుకని ఏం చేశాడు, ఆయన వాక్యం చెప్తూ ఉండగా ఏం చేశాడంటే వచ్చి ఆయన ముఖం మీద ఉమ్మేశాడు. అయితే మనం అయితే ఊరుకుంటామా? ఉమ్మేస్తే వెంటనే కర్చీఫ్తో తుడిచేసుకున్నాడు. వెంటనే ఆ ఉమ్మిని కర్చీఫ్తో తుడిచేసుకున్నాడండి. మరి చూడండి, మరి ఆ తగ్గింపు చూడండి, ఆ తగ్గింపు మనలా ఉందా? మనము ఎవరన్నా ఒక చిన్న మాట అంటే మనం ఊరుకుంటామా? ఒకదానికి 10 మాటలు మాట్లాడతాము కదా. తగ్గింపు స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. ఆ విధంగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి 5 అంశాలు చెప్పాను, 5 విషయాలు చెప్పాను. రానయ్యున్న అంశంలో పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధులుగా మనము జీవించే వారిగా ఉండాలి. ప్రార్థనా శక్తిని మనము కలిగి ఉండాలి. నెక్స్ట్ విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత ఆత్మల భారము కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. 5 కూడా మనం కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా, తండ్రిని దొరకనే ప్రభా, నీ వాక్యం దొరకండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇగో తండ్రి, వాక్యం
వాక్యం వినవారు తండ్రి ప్రతి ఒక్కరిలో తండ్రి మార మనసు అనేది కలుగుదేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. తండ్రి వాక్యం ప్రతి ఒక్కరిలో నాటబడి ఆ విధముగా వారు జీవించటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడనేసి నా అమృతం మరి వినముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.